కరీంనగర్ లో బీఆర్ఎస్ బంద్ పిలుపుతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరీంనగర్ లో గంగుల హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు చొప్పదండి నుంచి కరీంనగర్ కు బయలుదేరిన సుంకే రవిశంకర్ ను అడ్డుకున్నారు. గంగుల క్యాంప్ ఆఫీస్ కౌశిక్ రెడ్డి కారుపై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. గంగుల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు దాడికి దిగారు. గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కారుపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ దాడికి నిరసనగా గులాబీ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. కరీంనగర్ బంద్లో భాగంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ టవర్ సర్కిల్ దగ్గర నిరసన చెల్లకపోతున్నారు. కరీంనగర్ లో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 4 గంటల నుంచి కూడా పోలీసులు మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్లో ప్రస్తుతం బీఆర్ఎస్ బంద్ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అటు పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను ఏర్పాటు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పరిస్థితి ఏంటి?
ఎస్, ప్రస్తుతం మనం చూడవచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూడవచ్చు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మరోవైపు నినాదాలు చేస్తున్నారు. తమ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇంకా కూడా నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. కరీంనగర్ ఈరోజు బీఆర్ఎస్ బంద్ పిలిపించిన నేపథ్యంలో ఉధృత పరిస్థితి జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు బంద్ విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని చెప్పి ముందస్తుగానే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరొక వైపు బీజేపీ మాత్రం బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపులో ఎవరు పాల్గొనవద్దు, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బంద్కు అర్థం లేదని చెప్పి ఇటు బీజేపీ చెబుతుంది. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా ఆ బంద్లో ఎవరు పాల్గొనవద్దు, రెండు రాజకీయ పార్టీలు కూడా కొంత డ్రామాలు ఆడుతున్నాయి. ఇదంతా కూడా పొలిటికల్ డ్రామాగానే ఇటు కాంగ్రెస్ చెప్తుంది. ఈ రోజు అయితే మాత్రం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం వద్ద మనం చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎవరిని కూడా ఇటు వైపు రానివ్వడం లేదు. పూర్తిగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బయటికి వెళ్ళి తమ గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ చేయడం జరిగింది. ఇటు దాదాపు 2 గంటలుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ బయటికి వెళ్ళి ఖచ్చితంగా బంద్లో పాల్గొంటాం, తమ పైన దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ దాడిని మాత్రం తమ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన బీజేపీ దాడి చేయడం, అదేవిధంగా కౌశికిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం మాత్రం బీఆర్ఎస్ తప్పుపడుతుంది. తమకు సంబంధించిన క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడం కరెక్ట్ కాదనే వాదన మాత్రం ఇటు బీఆర్ఎస్ వినిపిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బంద్ పిలుపు నేపథ్యంలో కొంత మాత్రం ఉధృత పరిస్థితి మాత్రం కరీంనగర్లో ఇంకా కూడా నెలకొన్నాయి. పెద్ద ఎత్తున టవర్ సర్కిల్ ప్రాంతంలో కావచ్చు, ఇటు ప్రధాన వ్యాపార కూడలిలో కావచ్చు పోలీసు బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా నిరసన కొనసాగిస్తున్నారు. తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన దాడికి యత్నించడం, అదేవిధంగా క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడం, ఇదంతా కూడా బీజేపీ నాయకులు కావాలని చెప్పి కుట్రపూరితంగా చేశారు. రాజకీయ పరంగా ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ దాడులు మాత్రం చేయడం సరికాదనేది మాత్రం ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇంకా కూడా అలర్ట్ మాత్రం ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మార్కెట్ చేరుకొని నిరసనలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మనం విజువల్స్తో కూడా చూడవచ్చు. కొంతమంది పోలీస్ అధికారులు తమ పోలీస్ సెట్లో అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పోలీసు బందోబస్తు అలర్ట్గా ఉండాలి, ఎవరిని కూడా రోడ్డుపైకి రావద్దు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి, ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి దృశ్యాలకు చూడవచ్చు. మనం చూస్తున్నాం కొంతమంది ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, సిఐ నుంచి ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నారు. వారంతా కూడా సెట్లో అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో మాత్రం ఇంకా కూడా టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బంద్లో చాలామంది పాల్గొనాలని చెప్పి బంద్ విజయవంతం చేయాలని చెప్పి చూస్తున్నప్పటికీ ఇటు బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంద్లో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బంద్కు ప్రజల సంఘీభావం తెలుపవద్దని చెప్పి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు. చాలా బందోబస్తు, చాలామంది ఫోర్స్. సార్ ఏంటి సార్, ఎంత ఫోర్స్ పెట్టారు, ఏంటి సార్, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఏం లేదు, కరీంనగర్ టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మా సిపి గారి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినాము. దానిలో భాగంగానే ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా బంధుకు కానీ లేకపోతే ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్స్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తే వాళ్ళను ముందుగా ప్రివెంటివ్ అరెస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? సుమారు ఒక 100 మందిని అరెస్ట్ చేసినాము, ఇంకా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే కమలాకర్ను కూడా మీరు అదుపులో తీసుకున్నారా? అవును, ఇప్పుడే ఇంతకుముందే వాళ్ళందరూ కలిసి రోడ్డు మీదకి రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఇంతకుముందే ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాం. అంటే కొంతమంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు పైకి వస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, మిగతా పార్టీల వరకు కూడా? ఎవరు రోడ్డు మీదకి వచ్చినా, ఎవరు గ్రూపులు తిరిగినా వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోలీసులు మాత్రం చాలా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 100 మంది పైగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇంకా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. పోలీసు
పోలీస్ ఫోర్సు మాత్రం పెరుగుతూనే ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టే అవకాశం ఉందో అక్కడ నిఘా పెట్టారు. దాంతోపాటు ఆందోళన చేసే వ్యక్తులకు సంబంధించినటువంటి వారిని అరెస్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీసు ఫోర్స్ మాత్రం చాలా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించిన నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ఎవరిని కూడా ఉండనివ్వలేదు. ఇప్పటికే ఇక్కడి వరకు వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారినంతా కూడా పోలీసు సంబంధించినటువంటి సిపిటిసికి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా లోనికి వెళ్లకుండా గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే కమలాకర్ సంబంధించిన నివాసం ఇది. ఇక్కడ పోలీసు హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని హౌస్ అరెస్ట్లో ఉంచారు. కానీ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలంతా కూడా తమపైన జరిగినటువంటి దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. తమపైన బీజేపీ దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఒకవేళ బంధువులు పాల్గొన్నట్టయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఏదైనా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేసినట్టయితే దానికి ప్రతిగా కూడా బీజేపీ నాయకులు స్పందించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు ఇటు ఎంపీ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా హుజురాబాద్లో ఎమ్మెల్యే కౌశిరెడ్డి సంబంధించిన కార్యాలయం వద్ద కావచ్చు, ఇంకా కూడా పోలీసు బందోబస్తు అనేది మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికి మాత్రం కరీంనగర్లో ఇంకా కూడా హై టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్ పాటించాలి, బంద్ విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు వారంతా కూడా ఆందోళన కొనసాగిస్తుంటే మరొక వైపు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని అరెస్ట్ చేశారు. 100 మంది పైగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కరీంనగర్లో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. అరెస్ట్ చేస్తుండ్రు, ఇంతమంది క్యాడర్ అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసినా మంచిదే, బంద్ కొనసాగిస్తాం. అరెస్ట్ చేసినా మంచిది, భయపడము. ఎట్టి బస్సులో కొనసాగిస్తాం. అన్న పీసీఆర్ చెప్పవా, ఫోన్ చేయమన్నప్పా.